అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువొద్దు ఈ నేలనా. నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది. తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది. ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక. కథలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా. కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా. కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువొద్దు ఈ నేలనా. సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెనో. నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో. గతమంత కథగాల్ని మహనీయుల చరిత వినిపించెనో. కలము పట్టుకొని కదిలించిన రాతను గీతగా మారేనా. తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా. కథలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా. కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా. కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువొద్దు ఈ నేలనా. ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో. నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన పదిల మందో. బతుకంత సాగించిన బడిలోన తన రాక రాసుకుందో. జన్మనిచ్చిన తల్లిలా తననైతే కరుణాలదలో మందో. స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము. స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము. ఎంత వర్ణించినా వెలితి తీరలేని బడికున్న అనుబంధము. కథలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా. కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా. కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువొద్దు ఈ నేలనా. కథలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా. కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా. కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువొద్దు ఈ నేలనా. నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది. తరగతిలో
జీవితమంత కథగాల్ని మహనీయుల చరిత వినిపించెను కలము పట్టుకొని కదిలించిన రాతను గీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కథలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా సాక్ష్యము మరువద్దు ఈ నేలనా నృత్యం చేసినటువంటి విద్యార్థినులకు క్లాప్స్ తో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాక్భూషణం భూషణం. ఈ శ్లోకం యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషికి బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు, పన్నీటి స్నానాలు, తలంబ్రాలు, డబ్బు, ఐశ్వర్యం కాదు. ఒక మంచి మాట, ఒక మంచి నడవడిక, ఒక మంచి మనస్తత్వం, ఒక మంచి ఆలోచన విధానం, మంచి సేవా తత్పరత, ఇవే మనిషిని నిలబెడతాయి. కానీ ఐశ్వర్యం అనేది అక్కర్రాదు అనేది దీని యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే ఈనాటి ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి ఉపాధ్యాయుని కూడా ఆ కోవలోకి వస్తుందని మా యొక్క భావన. 34 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఎంతో మంది విద్యార్థులకు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది
వారి భావితరాలకు బాటలేసి ఉన్నటువంటి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీమతి వై విమలా వెంకటరెడ్డి గారల ఉద్యోగ విరమణ అభినందన సభ కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మీ అందరికీ, ఉపాధ్యాయ లోకానికి, విద్యార్థి ఉపాధ్యాయులు ఉన్నంత కాలం ఈ శిష్యరికం, ఈ సమాజానికి మేల్కొల్పు, ఈ సమాజం అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర గణనీయంగా ఉంటుంది. ఈ ప్రపంచ అభివృద్ధి ఒక తరగతి గదిలో నిర్మాణం చేయబడుతుంది. ఒక తరగతి గదే ఈ దేశానికి మూలం. ఈ దేశానికి విద్యార్థులే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఈ ఉపాధ్యాయ లోకంలో నుంచి ఒక ఉపాధ్యాయుని వై విమల గారు ఈరోజు ఉద్యోగ విరమణ చెందుతున్న సందర్భంగా మీ అందరికీ ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి విద్యార్థులందరూ వేదికపైకి వచ్చే వారికి చప్పట్లతో వారికి స్వాగతం, కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి స్థానిక ఎంఈఓ ఎస్వి జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఎస్ భాస్కర్ సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎస్ భాస్కర్ సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాకిటి రామరెడ్డి గారు అధ్యక్షులు ఆత్మీయ భారతి వలిగొండ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. వారికి క్లాప్స్ ద్వారా వాళ్ళకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆహ్వానితులుగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించుకుంటా ఉన్నాం. సుంకరి భిక్షం గౌడ్ BR2TS ఉమ్మడి నల్లగొండ జిల్లా పూర్వ అధ్యక్షులు గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈనాటి కార్యక్రమానికి మరియు విచ్చేసిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున స్వాగతం పలుకుతూ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, గ్రామ పెద్దలు మరియు యువజన సంఘాల సభ్యులు ఎవరైనా ఉంటే వేదిక ముందు ఆశీనులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమము ముఖ్యులు, ఈ కార్యక్రమానికి మరియు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి వై విమలా వెంకటరెడ్డి సార్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం. వారి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదికి స్వాగతం పలుకుతా ఉంది. ఈ వేదిక ఎస్వి జెడ్పీహెచ్ఎస్ వేదిక. వారి ఉద్యోగ జీవితంలో మేడం గారివి ఒక బరువెక్కిన హృదయంతో రేపు పాఠశాలకు రానేమో అనుకుంటున్న ఒక బాధ మేడం మదిలో ఉంది. ఆ ఉద్దేశంతో మా పాఠశాలకు ఎప్పుడైనా రావచ్చు, మీ సేవలు ఎన్నవెల్లా అందించవచ్చు. ఆ బరువెక్కిన హృదయంతో వేదికపైకి ఇచ్చేస్తున్న దంపతులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మేడమ్స్ వాళ్ళు ఎస్కార్ట్ చేస్తూ, స్టాఫ్ ఎస్కార్ట్ చేస్తూ మేడం ని వారి స్థానాల్లో ఆహ్వానించి బ్యాడ్జ్ తో అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సాదర స్వాగతం అన్నగారికి. సురేంద్ర మోహన్ గారు భువనగిరి PRTU ప్రెసిడెంట్ అన్నగారికి సాదర స్వాగతం సుస్వాగతం. మనం బ్యాట్తో అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీద పెద్దలు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. నమస్తే.
జెడ్పీసీ చైర్మన్ విజయలక్ష్మి గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం.